ప్రపంచంలో అతి శక్తి కలిగినది ఏదన్నా ఉన్నది అనంటే మాట. ఏంటిది? మాట మనల్ని నిలబెడుతుంది, అదే మాట మనల్ని లేవనెత్తుతుంది, అదే మాట మనల్ని చంపేస్తుంది, అదే మాట మనల్ని బ్రతికిస్తుంది. అంటే మాటల్లో ఎంత శక్తి ఉందని చూడండి. మాట మనల్ని బ్రతికిస్తుంది, మాట మనల్ని చంపేస్తుంది, మాట మనల్ని పడగొడుతుంది, అదే మాటలను మనిషిని తిరిగి లేవనెత్తగలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక భార్య భర్తలు చిన్న విషయం కాడ కొద్దిగా రోడ్డు మీదకి వచ్చారు. భార్య ఆ 10 మందిలో భర్త గురించి ఏమంటుందంటే, ఒక దెబ్బ కొట్టన్న కొట్టు భరిస్తా, ఒక గుద్దన్న గుద్దు భరిస్తా, మాట అంటే మాత్రం భరించను. చూడండి, అంటే దెబ్బ కంటేను, ఒక గుద్దిన దానికంటేను మాట చాలా పవర్ఫుల్. కొట్టండి గట్టిగా, చెప్పండి. ఏమంటుంది? నువ్వు కొట్టినా పర్వాలేదు, కానీ నువ్వు మాట అంటే మాత్రం నేను సహించను. ఒక ఆమె అంటున్నది, కోడలు అత్త బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. అత్త ఏమంటుందో తెలుసా కోడల్ని? వసే, నువ్వు ఆ రోజు అన్న మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఆ రోజు అన్న మాట నేను సచ్చి బందల పడేంతవరకు నేను మరవనే. ఏం మరవదడ్డ చెప్పరండి. ఆమె పెట్టిన అన్నాన్ని మరవనంటుందా? ఇచ్చిన చీరను మరవనంటుందా? చూపిన ప్రేమను మరవనంటుందా? ఏమంటుందన్నా? నువ్వు ఆ రోజు నన్ను అన్నమాట ఒక సైడు గుండెల్లో దాచిపెట్టుకున్నా, అది పడుకున్నప్పుడు నాకు గుర్తొస్తుంది, లేచినప్పుడు అది నాకు గుర్తొస్తుంది, 10 మందిలోకి వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది, నాటేసినప్పుడు గుర్తొస్తుంది, నారు వీకినప్పుడు గుర్తొస్తుంది, కలుపు తీసినప్పుడు గుర్తొస్తుంది, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది. ఏంటిదంట? మాట. ప్రపంచంలో మాట కంటే బలమైనది ఇంకేదైనా ఉంటే ఎవరైనా చెప్పొచ్చు. ఆటం బాంబ్ ఒక దేశాన్ని నాశనం చేయొచ్చేమో, కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట ఈరోజు దేశం మీద యుద్ధాలు జరగడానికి కారణం ఏందో తెలుసా? ధనము కొరకు కాదండి, ఆధిపత్యం కొరకు కాదండి. దేని కొరకు? నా మాట ఆ దేశము వినలేదు గనక ఆ దేశము ఉండనీక వీలు లేదు. కొట్టండి గట్టిగా చప్పట్లు. మనం ఇలా రష్యా ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతుంది. రష్యా ఎందుకు యుద్ధం చేస్తుందో తెలుసా? కేవలం ఒక దాంట్లో నువ్వు చేరవద్దు, నాటో దాంట్లో అని చెప్పారంతే. వాడన్నాడు నేను చేరుతా అని అన్నాడు. చేరొద్దు అన్నాడు. నువ్వేం చెప్పేది అన్నాడు. మాటనే కదా, దెబ్బకేసి పడేసేసాను. ప్రైజ్ గాడ్. మాట మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని నిలబెట్టగలుగుతుంది. మాట చాలా విలువైనది. జ్ఞాపకం చేసుకొని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచములో ఆది యందు నిర్మాణము మాట. ఆకాశము కలుగునుగాక, మాటకున్న శక్తి దేవుని మాటకు కలిగింది. సూర్య చంద్రులు కలుగునుగాక, నేటి వరకు ఉన్నాయి. భూమి కలుగునుగాక, భూమి మీద ప్రాకు ప్రతి చెట్టు, పురుగు, జంతువు కలుగునుగాక, నేటి వరకు మనం చూస్తున్నాం. ఆది యందు కూడా దేవుని మాట. సూర్య చంద్రులు ఎలా కలిగాయండి? దేవుని నోటి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మాట చాలా విలువైంది. మనిషి మాటలు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దెబ్బ తిన్నా పర్వాలేదు, ఆ దెబ్బని నేను మర్చిపోవచ్చేమో, కానీ నువ్వు తిట్టిన మాట నా హృదయము చనిపోయేంత వరకు నేను
ఆ మాట చెదిరిపోదు. హల్లెలూయా.